బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ జనజాతర సభలో పోలీసులు రెచ్చిపోయారు. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను రాచకొండ సిపి అనుమతించలేదు. సభ ప్రాంగణంలోకి అనుమతించకుండా వాహనాన్ని నిలిపివేశారు. డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్పినా వినిపించుకోకుండా ఆగ్రహంతో డ్రైవర్ శ్రీనివాస్ పై రాచకొండ సిపి చేయి చేసుకున్నారు. అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ను పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి అక్కడున్న ఏసీపీ రాజుతో కొట్టించారు. ఆయన జేబులోని ఐడీ కార్డును బలవంతంగా డ్రైవర్ శ్రీనివాస్ ను పిలిపించి మరీ ఏసీపీతో కొట్టించారు. సెల్ ఫోన్ ను లాక్కొని మరీ అతనిపై చేయి చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ జనజాతర సభలో పోలీసులు రెచ్చిపోయారు. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను రాచకొండ సిపి అనుమతించలేదు. సభ ప్రాంగణంలోకి అనుమతించకుండా వాహనాన్ని నిలిపివేశారు. డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్పినా వినిపించుకోకుండా ఆగ్రహంతో డ్రైవర్ శ్రీనివాస్ పై రాచకొండ సిపి చేయి చేసుకున్నారు. అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ను పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి అక్కడున్న ఏసీపీ రాజుతో కొట్టించారు. ఆయన జేబులోని ఐడీ కార్డును బలవంతంగా లాక్కున్నారు. డ్రైవర్ శ్రీనివాస్ ను పిలిపించి మరీ ఏసీపీతో కొట్టించారు. సెల్ ఫోన్ ను లాక్కొని అతనిపైన చేయి చేసుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ జనజాతర సభలో పోలీసులు రెచ్చిపోయారు. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను రాచకొండ సిపి అనుమతించలేదు. సభ ప్రాంగణంలోకి అనుమతించకుండా వాహనాన్ని నిలిపివేశారు. డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్పినా వినిపించుకోకుండా ఆగ్రహంతో డ్రైవర్ శ్రీనివాస్పై రాచకొండ సిపి చేయి చేసుకున్నారు. అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ను పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి అక్కడున్న ఏసీపీ రాజుతో కొట్టించారు. ఆయన జేబులోని ఐడి కార్డును బలవంతంగా లాక్కున్నారు. డ్రైవర్ శ్రీనివాస్ను పిలిపించి ఏసీపీతో కొట్టించారు. సెల్ ఫోన్ను లాక్కొని మరీ అతనిపైన చేయి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్ సార్ చెప్పండి, తుక్కుగూడ జనజాతర సభలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం డ్రైవర్ పైన కూడా చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇటువంటి ఈ సంఘటనలన్నీ వాళ్ళ యొక్క దురుసు ప్రవర్తనకి బాగా నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కారుకి స్పష్టంగా డయాస్ పాస్ అని చెప్పి స్పష్టమైనటువంటి స్టిక్కర్ ఉంది. కారుకి డ్రైవర్ జేబులో ఐడెంటిటీ కార్డు ఉంది. అతను స్వయాన డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్కకి డ్రైవర్ గా ఉన్నాడు. కార్ పాస్ ఉంది, ఐడెంటిటీ ఉంది, అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లోపలికి అలౌ చేయకపోవడమే కాక అతన్ని గట్టిగా నిందించడం, అతను దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తే అతన్ని చేయి చేసుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది అంటే ఒక్కరు ఇప్పుడు చేయకపోయేది కాదు. దేర్ విల్ బి సమ్ యాక్షన్ డెఫినెట్లీ. వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాచకొండ సిపి ఆదేశాల మేరకు వాళ్ళు చేయి చేసుకోవడం, దాన్ని షూట్ చేస్తున్నటువంటి కొంతమంది సివిలియన్స్, అక్కడ ఉన్నటువంటి సభకు వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది షూట్ చేస్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కోవడం, ఇటువంటివన్నీ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినాయి. నిన్న పెద్ద పెద్ద సభలు జరిగేటప్పుడు ఎక్కడైనా ఒకటి ఆరా చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ స్వయంగా డిప్యూటీ సీఎం యొక్క కారు డ్రైవరు, కారుకి అన్ని స్టిక్కర్లు అవన్నీ ఉండి కూడా, ఐడెంటిటీ కార్డు కూడా ఉండి కూడా ఈ విధంగా చేయడం అనేది పోలీసుల యొక్క దురుసు ప్రవర్తనకి దీన్ని నిదర్శనంగా భావించాలి. ఇంతవరకు అతను ఏమీ కంప్లైంట్ అఫీషియల్ గా ఏమీ లాడ్జ్ చేయలేదు కానీ, బట్ దీని మీద డెఫినెట్ గా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. విద్య, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.